మన తండ్రివన్నీ కూడా ఎవరికి? మనకే. ఇప్పుడు మనం ఆయన బిడ్డలమైతే ఆయన సమకూర్చిందైనా, సంపాదించిందైనా, దాచి ఉంచిందైనా ఏదైనా ఎవరికి? ఆయన బిడ్డలకే. అందుకే యేసు ప్రభుల వారు యోహాను సువార్త 14లో అద్భుతకరమైన మాట అంటాడు చూడండి, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున అన్నాడు. అంటే దేవుడు ఎక్కడైతే ఉండాలని కోరుకున్నాడో అక్కడ మనం కూడా ఉండడం. అందుకే పెద్ద కుమారుడితో అంటున్నాడు తండ్రి, రే ఎందుకురా బాధపడతావు, నా భాగం అంతా కూడా ఎవరికి? నీకే. ఎందుకంటే నువ్వు నా మాట వినే కొడుకు నాయనా. వాడేదో తప్పిపోయారా, వాడేదో పాడైపోయారా, మనకి మహా అంటే ఈరోజు డిన్నరే, కానీ నా ఆస్తి మీద సర్వ హక్కులు నీకే. దేవుని బిడ్డలారా, మనం దేవునికి బిడ్డలముగా ఆయన కట్టడలను అనుసరిస్తే వారసత్వపు హక్కు మనకు